హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే టమాటా పచ్చడి అయితే పెడుతున్నాను. చూడండి, ఎండిపోయినాయి ఇవైతే మంచిగా. నేనైతే 3 days అయితే ఎండబెట్టుకున్నాను మంచిగా వీటిని. చూడండి, ఇలా ఎండిపోవాలి ఇవైతే. నెక్స్ట్ ప్రాసెస్ అయితే యూస్ చేయండి. ఇదైతే టమాటాలు కోసి పెట్టుకున్న వాటర్ అండి. దీంట్లో అయితే చింతపండు నేను ఈరోజు మార్నింగ్ అయితే వేసుకున్నాను, నానబెట్టుకున్నా. చూడండి, మనం పచ్చడి ఏ రోజైతే పెట్టాలి అనుకుంటామో అదే రోజైతే మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చూడండి, నేను మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్న చింతపండుని అయితే. ఇందాక చింతపండు అయితే చూపించాను కదా, ఆ మిక్స్ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇది మెంతులు అండ్ జీలకర్ర, కొన్ని ఆవాలు అయితే, 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకొని ఇలా మిక్సీ పట్టి అయితే పెట్టుకున్నాను. చూడండి, లైట్గా వేయించుకోవాలి మనం. జీలకర్ర అండ్ మెంతులు అయితే లైట్గా వేయించుకోవాలి, ఎక్కువగా వేయించుకోవద్దండి. ఇప్పుడు నేను టమాటా రసం అయితే ఇట్లా వేడి చేసుకుంటున్నాను, కొంచెం లైట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇందాక ఎండబెట్టున్నాయి కదా ముక్కలు, ఇవైతే ఇప్పుడు నేను మిక్సీ చేసేసుకుంటున్నాను. మిక్సీలో పట్టేసుకున్నాను. చూడండి, ఈ రసం వేడి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పచ్చడి అనేది ఖరాబ్ అవ్వకుండా అయితే ఉంటుంది. జస్ట్ లైట్గా అయితే వేడి చేసుకున్నాను, ఎక్కువగా చేయలేదండి. గోరువెచ్చగా అయితే కొంచెం ఎక్కువ. ఇంకా ఏంటంటే మనం 3-4 days అలా పక్కకు పెట్టి ఉంచుతాం కదా, ఇందులో కొంచెం బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది కంపల్సరీ. సో దానివల్ల మనకి ఏ ప్రాబ్లం రాకుండా పచ్చడి బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను నేను. ఇందాక చింతపండు పట్టుకున్న రసం అయితే ఉంది కదా మనం, ఇప్పుడు అదైతే నేను ఇందులో రసంలో అయితే కలిపేస్తున్నాను. ఇది ఇందాక గోరువెచ్చగా చేశాను కదా, ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో అయితే కలిపేసుకుంటున్నాను నేను. కొంచెం చిక్కగా అయిపోతుంది. చూడండి, దీంట్లో మనం అన్నీ కలిపేసుకొని మనం మిక్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇందులో గింజలునే చూసారా, ఆ గింజలు కూడా ఉండకుండా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా, చిక్కగా అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం వేయంగానే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేస్తే ఏమవుతుందంటే మన చింతపండు అనేది కొంచెం మనకు మాగుతుంది అన్నట్టు. వేడి చేసుకున్నాం కదా ఇందాక, సో పచ్చిగా ఉంటుంది కదా, ఆ పచ్చిదనం అంతా కూడా పోతుంది చింతపండుకి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఒక చిన్న తప్పు అయితే చేశానండి, చిన్న మిక్సీ జార్లో తీసుకున్నాను. సో నాకు అది గ్రైండ్ అవ్వలేదు దాంట్లో సరిగ్గా. ఇప్పుడు నేను మళ్ళీ పెద్ద జార్లోకి అయితే తీసుకున్నాను. ఇందాక చింతపండు వేసుకున్నాను కదా, అందుకని. మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చూపించాలి, మన పచ్చడికి టేస్ట్ వస్తుంది కదా, దానివల్లే వస్తుంది. చూడండి, ఇవి లేకుండా పచ్చడి అసలు టేస్ట్ అనేది ఉండదండి. ఇవి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది. నేనైతే 2 kgsకి 1/2 kg వరకు అయితే తీసుకున్నాను. చూడండి, ఇవి మీకు చూడడానికి చిన్న గిన్నెలాగైతే కనిపించవచ్చు, బట్ పెద్ద గిన్నె. చూసారా, 1/2 kg అయితే తీసుకున్నాను నేను. బట్ నేను ఇంకా కొన్ని ఒలవలేదు, వీటిని డైరెక్ట్ అందులో వేసేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ ఒలిచినవి అయితే కొన్ని అందులో వేసేసుకుంటాను. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లో వేసుకున్నాను. చూడండి, ఎలా మిక్స్ అయిపోయాయి మంచిగా. ఇందాక చిన్న దాంట్లో వేసాను కదా, అస్సలు గ్రైండ్ అవ్వలేదండి. మిక్సీ కూడా చాలా సౌండ్ అయితే వచ్చింది, చాలా భయం వేసింది నాకు. బట్ ఇప్పుడు ఓకే. చూడండి, ఇలా అయితే పట్టుకోవాలి, బాగా మెత్తగా అయితే పట్టుకోవద్దండి. ఇట్లా పట్టుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళు, అప్పుడు మనకు తగలాలి ముక్కలు అనేవి. ఇలా వెల్లుల్లి అయితే బరకగా పట్టుకోవాలండి, కొంచెం ఎక్కువ గ్రైండ్ అయింది కింద మాత్రం. చూడండి, ఇలా అయితే తీసుకున్నాను నేను కొన్ని, అందులో వేసేసుకోవడానికి. చాలా బాగుంటుంది ఊరిన తర్వాత పచ్చడిలో. ఎండుమిర్చి తీసుకొని అయితే నేనైతే పట్టించుకున్నానండి కారం ఇలా. చూడండి, ఇది నేనైతే సంవత్సరానికి సరిపడా ఒక 5 kgs అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది కారం అయితే, మరీ ఎక్కువ కారం అయితే ఉండదండి, నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్నే పచ్చడికి అయితే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ రసం అయితే చల్లారిపోయిందండి, జస్ట్ నార్మల్గా ఉంది, మరి వెచ్చగా ఏం లేదండి. ఇలా ఉంది, కొంచెం వేలు పెట్టేలాగా మనకి చల్లారిపోయింది. నేనైతే ఇదే గ్లాస్తోనైతే తీసుకున్నానండి. ఈ గ్లాస్తో నేను అంటే 1.5 గ్లాసున్నర ఉప్పు అయితే వేసుకున్నాను నేను.
ఇప్పుడు నేను 2 గ్లాసెస్ అయితే కారం వేస్తున్నాను చూడండి. ఇదే రసంలో అయితే వేస్తున్నాను 2 గ్లాసెస్ కారము. ఇంకో గ్లాస్ అండి ఇదైతే. చూడండి ఆల్రెడీ 1 గ్లాస్ వేసుకున్నాను కదా, ఇప్పుడు 2వ గ్లాస్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసుకున్నాను, గ్లాసెన్నర ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను నేను. 2 కేజెస్ అండి పచ్చడి అయితే నేను పెట్టేది. మనం 2 కేజెస్కి ఇట్లా అయితే క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. మనం ఈ పులుసును టేస్ట్ కూడా చూడొచ్చు, ఉప్పు సరిపోయిందో సరిపోలేదు అని చెప్పేసి అయితే చూసుకొని ఇప్పుడే వేసేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా వెల్లుల్లి, అది కొంచెం అయితే వేసుకుంటున్నాను. నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటాం కదా దీన్ని, సో బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఇలా కొంచెం అయితే వేసేసుకుంటున్నాను నేను. సో మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మంచిగా కలుస్తుంది మనకు. మిక్సీ పట్టుకుంటాం కదా, ఇది మంచి పచ్చళ్ళలో కలిసిపోయి చాలా బాగుంటుంది అట్లా. ఇప్పుడైతే నేను మిక్స్ చేసుకున్నాను కదా టమాటాలు, సో అవి కూడా వేసేసుకుంటున్నాను. 2 కేజెస్ చూసారా ఎంత అయింది పచ్చడి. ఇది అవుతుంది మనకు, తక్కువ క్వాంటిటీ అయితే అవుతుందండి. ఎండబెట్టిన పచ్చడి అయితే ఇట్లనే అవుతుంది, బట్ ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఇలా కలిసిపోయింది మంచిగా. ఇప్పుడు మనం దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలిసిపోతే చాలా బాగుంటుంది. సో మనమైతే ఇట్లా టీ స్పూన్ బట్టి వేసేసుకోవాలి. నేను ఇది గరిట ఉంది కదా, సో నాకైతే క్వాంటిటీ అనేది తెలుసు కాబట్టి నేను వేసేసుకుంటున్నాను. మీరు 2 స్పూన్స్ అయితే వేసుకోండి. మెంతుల పొడి అండ్ ఆవాలు అండ్ జీలకర్ర, ఇవి 2 స్పూన్స్ అండి. చూడండి నేను వేస్తున్నవి. సో ఈ క్వాంటిటీ అయితే వేసేసుకోవాలి. ఎక్కువగా వేసేసుకుంటే చేదైతే వస్తుందండి, మెంతులు చేదు ఉంటాయి కాబట్టి చేదైతే వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం టేస్ట్ చూసేసుకొని అయితే ఇప్పుడే కొంచెం ఉప్పు సరిపడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకుంటున్నాను. దీని అయితే ఒక్కసారి మిక్సీ పట్టుకుంటానండి, మంచిగా కలుస్తుంది మనకు. అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. లూజ్గా అయితే ఉండదండి, ఇవి నానినాక ఇట్లా అయితే పచ్చడి. ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాను నార్మల్గా అయితే. నేనైతే పోపు వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మీకు చిన్నగా కనిపించవచ్చు, ఆయిల్ అయితే కొంచెం తక్కువ కనిపించవచ్చు. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది, అందుకని ఇలా కనిపిస్తుంది మీకు. దీంట్లో నేను 1/2 కేజీకి ఎక్కువ, కొంచెం 1/2 కేజీ కొంచెం తక్కువగా అయితే ఆయిల్ వేసేసుకున్నాను. నాకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఒకవేళ పడితే నేను మళ్ళీ తర్వాత వేడి చేసేసుకొని అయితే పోసుకుంటానండి తర్వాత చూసి. సో పచ్చడి అయితే తక్కువ క్వాంటిటీ అయితే అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ మాత్రం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో 1/2 కేజీ అన్నమాట ఆయిల్ అయితే, ఇది కొంచెం తక్కువగా ఉంటుంది అంతే. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేను ఇప్పుడు మెంతులు వేసేసుకుంటున్నాను. మెంతులు అయితే వేగుతున్నాయండి. సో ఇప్పుడు నేను ఆవాలు అండ్ జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. సో జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నానండి ఆల్రెడీ. ఆవాలు జీలకర్ర అయితే చిటపటలు ఆడుతుంది చూడండి. సో ఇప్పుడు ఇవి ఇలా అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి దీంట్లో మనకు వేగిపోతుంది కరివేపాకు అయితే. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు పోపు. ఇందులో నేను ఇందాక వెల్లుల్లి చూపించాను కదా రెబ్బలు, సో అవి కూడా వేసేసుకున్నాను. ఇలా చూడండి, కొన్ని పచ్చడిలో వేసేసుకున్నాను, కొన్ని పోపులో కూడా వేసేసుకున్నాను. బాగుంటుంది ఇలా వేసుకుంటే, మీరు కూడా ట్రై చేయండి.
ఇలా నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఇందాక పక్కన పెట్టుకున్నవి అయితే వేసేసుకున్నానండి. పచ్చడిలో అయితే నేను ఈ పోపులో అయితే కొంచెం పసుపు వేసేసుకున్నాను. చూడండి, ఇలా దూరగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా చేసి ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందని. నాకైతే కలుపుతుంటేనే నోరు ఊరుతుందండి. చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే. ఇలా పచ్చడి అయితే కలిపిన తర్వాత డబ్బాలోకి అయితే తీసేస్తానండి. మొత్తం తీసేసిన తర్వాత ఇది దీంట్లోనే కొంచెం ఉంచి ఇందులోనే కొంచెం వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని అయితే తినేస్తామండి అందరం కూడా. ఇలా అందరికీ కూడా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వేస్తానండి కొంచెం కొంచెంగా. చాలా బాగుంటుంది అలా టేస్ట్ అయితే. మనం ఒక్కరం తినే కంటే అందరం కలిసి తినడం చాలా బాగుంటుంది. ఫస్ట్ డే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా వెల్లుల్లి అయితే ఊరిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది తింటే టేస్ట్ అయితే. మీరు కూడా చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్.